రాహుల్ గాంధీ భారీ రాజకీయ ప్రచారం కోసం సిద్ధమవుతున్నారు. బీహార్లో రాబోయే ఎన్నికలకు ముందు లక్షలాది మంది నిజమైన ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా గురించి తొలగించబడ్డాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను బయట పెట్టడానికి ఈ ఆదివారం సాయంత్రం నుంచి ఓటు హక్కుల యాత్ర పేరుతో 16 రోజులు పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో 20 జిల్లాలు దాటి 1300 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తారు. ఇది ఆయన గతంలో చేసిన భారత్ జోడో యాత్ర తరహాలో ప్రజలను కదిలించే ప్రయత్నంగా భావిస్తున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఓటు వేయడం ఒక అవకాశం కాదు, అది హక్కు. ఎలాంటి ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ దాన్ని దోచుకోలేదు అని అన్నారు. ఆయన ఎన్నికల సంఘాన్ని దొంగల కంటే దారుణంగా వ్యవహరిస్తోంది అని కూడా విమర్శించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది అని ఆయన అనుచరులు నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా యువ కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్ ఘర్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు ఇల్లుకి వెళ్లి ప్రతి కుటుంబం ఓటు జాబితాలో ఉందా లేదా అని పరిశీలించి ఎవరి పేరు లేకపోతే వారికి తెలియజేస్తారు. ఒక వ్యక్తి ఒక ఓటు అనే నినాదంతో ప్రతి ఓటు రక్షితంగా ఉండేలా చూసే లక్ష్యం పెట్టుకున్నారు. అలాగే రాహుల్ సోషల్ మీడియాలో కూడా పోరాటం చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ వీడియోల ద్వారా ఓటర్ల మోసం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన ది మిస్సింగ్ ఓట్ అనే వీడియోలో ఓ వ్యక్తి తన ఓటు పోయిందని పోలీసులకు చెబుతాడు. కానీ తర్వాత పోలీసులకే తమ ఓట్లు కూడా పోయాయని తెలుస్తుంది. ఆ వీడియో వైరల్ అవుతూ లక్షల వ్యూస్, లైక్స్, కామెంట్స్ సాధించింది. ప్రజలు ఈ సమస్యపై ఎంతగానో స్పందిస్తున్నారని ఇది చూపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.